ఊర్లైనా హోలీ పండుగ అంటే పండుగ ముందు నాడు కాముణ్ణి గాల్చుడు, తెల్లారి రంగులు చల్లుకునుడు, దావతులు చేసుకునుడు నడుస్తుంది. గాడ ఊళ్ళే మాత్రం పిడిగుద్దుల హోలీ పండుగ నడుస్తుంది. అయితే ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళే మాత్రం 3 రోజుల పాటు చాలా వెరైటీగా చేసుకుంటారు వాళ్ళ హోలీ పండుగను. ఏడాదంతా ఊళ్ళో పుట్టిన సంటి పిల్లగాళ్లకు పేర్లు కూడా ఈ పండుగ నాడే పెడతారట. ఇంటుంటే చిత్రం అనిపిస్తున్నదిలే. పోయి ముచ్చటేందో పురా గరుచుకుని వద్దాం పార్రి. హోలీ అంటే ఒకల మీద ఇంకోలు రంగులు జల్లుకుండే ఉంటుంది ఏడైనా. కానీ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యాతండలో జరిగే హోలీ మాత్రం సంథింగ్ స్పెషలే ఉంటుంది. అంతటా ఒక్కనాడు హోలీ పండుగ అయితే ఈ ఊరోళ్ళకి మాత్రం 3 రోజుల పండుగ. మొన్నటి సంధి మొదలు పెడితే ఇవాళ 3వ నాడు ఆఖరైతుంది. మొదటి నాడు మబ్బుల 3 గొట్టంగా నిద్రలేసి కాముని కాలుతారట కుల పెద్దలు లెక్కుండే గేడియా అనే పెద్ద మనుషులు. యాడికేళ్ళు షురు అయిందంటే ఆ దినమంతా మళ్ళా తెల్లారి కూడా ఆటలు పాటలు పండుగే ఉంటుంది. ఇవాళ పండుగ పూటనేమో కాముని కాల్చిన బూడిది మీద చల్లుకొని రంగులు చల్లుకుంటారట. ఇంకా ఈ ఊళ్ళో అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే ఏడాది సంధి పుట్టిన సంటోళ్లకు ఇయ్యాలనే పేర్లు పెడతారట. ఇవాళ పేర్లు పెట్టిరంటే మళ్ళీ రేపటి సంధి ఊళ్ళో ఎంతమంది పిల్లలు పుట్టినా పేర్లు పెట్టాలంటే మళ్ళీ ఏడాది వచ్చే హోలీ పండుగ దాకా ఆగవలసిందేనట. ఈ పండుగకు ఎక్కడికెళ్ళి చుట్టాలు దోస్తులను పిలుచుకుంటారట. కంపల్సరీగా హోలీ పండుగ అందరూ మా చుట్టుపక్కల అందరూ వస్తారు. ఎంత పెద్దోళ్ళైనా కూడా, అమెరికాలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా కూడా కంపల్సరీగా ఈ హోలీ పండుగ వచ్చేసి. కానీ చిన్న పెద్ద ఆడ మగ పిల్ల జల్ల అని తేడా లేకుండా 3 రోజులు రంగుల పండుగ సందడే సందడు అనుకోరాదు. ఇందులు దావతులు అబ్బో చూస్తందుకు చిన్న ఊరే గానీ అటు ఇటు ₹1 కోటి దాకా ఖర్చు పెడతారట ఈ ఊరోళ్ళు పండుగ కోసం.